సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుందో అంత నష్టం చేస్తుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎంత ఉపయోగపడతారో అంత నష్టాన్ని చేస్తారు. దీనికి ఉదాహరణ ఏమిటంటే అవిసె గింజలు. దీని గురించి ఒకవైపే చెప్తున్నారు. కానీ రెండో వైపు కూడా ఉంది. ఇది మీరు తెలుసుకోవాలి. చిన్న గింజల్లో దాగున్న పెద్ద ప్రమాదాలు మీరు తెలుసుకోవటం అవసరం. ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. రహస్యంగా దాగున్నటువంటి ఒక చిన్న వంటింటి గింజ అమృతం లాంటి పోషకాలను అందిస్తుంది అని మనకు తెలుసు. కానీ మోతాదు దాటిందనుకోండి, అదే గింజ మీ శరీరంలో సైనైడ్ విషాన్ని నింపుతుందన్న షాకింగ్ నిజం మీకు తెలుసా? మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చిన్న గింజలు, అవిసె గింజలు, వీటిలో తగ్గున్న పెద్ద ప్రమాదాలు కూడా మీరు తెలుసుకోవాలి. అవిసె గింజల్ని అమితంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఊహించని రీతిలో విషపూరిత రసాయనాలు పెరిగి జీర్ణక్రియ దెబ్బతింటుంది. ప్రస్తుత కాలంలో బరువు తగ్గటానికి అలాగే పోషకాల కోసం మన దేశంలో అనేక కుటుంబాలు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ గింజల్ని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా అవిసె గింజలు ప్రకృతి పరంగా ఉష్ణ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే పిత్త, కఫ దోషాల మధ్య ఉన్న అసమతుల్యతని దెబ్బతీస్తాయి. అందుకే ఈ గింజల్ని మితిమీరి తీసుకోకుండా నియంత్రిత పద్ధతిలో మాత్రమే వాడాలి. ఇది ఈ ప్రధానమైన విషయం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. పోషకాల మ్యాజిక్ సీడ్స్ అవిసె గింజలు అనే ఒక ముక్కలో వీటి గురించి చెప్పొచ్చు. అయితే ఇవి ఆహార ఔషధాలుగానే ఉపయోగపడతాయి, ఆహారంగా కాదు. ఆధునిక కాలంలో సూపర్ ఫుడ్గా గుర్తింపు పొందినటువంటి గింజలలో అవిసె గింజలు అగ్రస్థానంలో ఉంటాయి. వీటిని మ్యాజిక్ సీడ్స్ అని అందుకే పిలుస్తున్నారు. ఈ చిన్న గింజలలో శరీరానికి అవసరమైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైన పోషకాలు నిండి ఉంటాయి. ముఖ్యంగా మాంసాహారం తీసుకొని శాకాహారులకి ఇవి ఒక గొప్ప వరం లాంటివి. ఈ గింజలలో ఉన్నన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అంటే మినరల్స్ మరి ఏ ఇతర గింజల్లోనూ మనకి దొరకవు. గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటుగా వీటిలో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ మూలకాలు గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి, రక్త ప్రెషర్ని క్రమబద్ధీకరిస్తాయి. అయితే ఈ గింజల్ని తినేటప్పుడు కొన్ని కీలకమైన విషయాల్ని మీరు తెలుసుకోవటం చాలా అవసరం. ఇవి ఎంత మేలు చేస్తాయో మోతాదు దాటిందనుకోండి అంతకంటే ఎక్కువ దుష్ప్రభావాల్ని కలిగిస్తాయి. శరీర తత్వాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఇవి ఎలాంటి నష్టాలను కలిగిస్తాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేసవి కాలంలో వచ్చేటువంటి ఉష్ణ సమస్యలు అలాగే అవిసె గింజలు వీటి రెండింటి మధ్య ఉండేటువంటి సంబంధం మీరు తెలుసుకోవాలి. భారతదేశ వాతావరణ పరిస్థితులలో వేసవి కాలం చాలా వేడిగా ఉంటుంది. ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా అవిసె గింజలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ ఉష్ణగుణం వల్ల శరీరంలో జీవక్రియల తాలూకు సమతుల్యత మారుతుంది. దీంతో పిత్త, కఫ మధ్య ఉండేటటువంటి అసమతుల్యత దెబ్బతింటుంది, అనారోగ్యం దారితీస్తుంది. అలాగే ఎండలు ఎక్కువగా ఉండేటటువంటి వేసవి కాలంలో అవిసె గింజని తినాలనుకుంటే చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. వీటిని ఆహారం లాగా కాకుండా ఒక ఔషధం లాగా అనుకొని తక్కువ మోతాదులో వాడాలి. లేకపోతే శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి చర్మం పైన దద్దుర్లు, కడుపులో మంట, ఇంకా నోటిపోత ఇలాంటి కొత్త సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ పైన ఈ అవిసె గింజలు చూపించేటువంటి దుష్ప్రభావాలు మోతాదు మించి వాడితే అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అవిసె గింజల్ని అన్ని కాలాల్లో కూడా తినవచ్చు, కానీ తీసుకునే పద్ధతిలో పొరపాటు చేయకూడదు. ఈ గింజలలో పీచు పదార్థం అంటే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికల్ని ఒక్కసారిగా వేగవంతం చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పైన అదనపు భారం పడుతుంది. దీంతో కడుపు నొప్పి, గ్యాస్, ఇంకా కడుపు ఉబ్బరింపు, వికారం, వాంతులు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. తగినంత నీళ్లు తాగకుండా ఈ గింజల్ని నేరుగా తింటే మలబద్ధకం మరింత తీవ్రతరం అవుతుంది. హార్మోన్ల తాలూకు అసమతుల్యత ముప్పు అవిసె గింజలతోటి ఎంతవరకు ఉంటుందనేది కూడా మీరు తెలుసుకోవాలి. అవిసె గింజలలో ముఖ్యంగా లిగ్నాన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన రసాయన సారం ఉంటుంది. ఈ లిగ్నాన్ అనేది మనిషి శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. దీంతో శరీరంలో హార్మోన్ల తాలూకు అసమతుల్యత అనేది వస్తుంది, అంటే సమతుల్యత తలకిందులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ గింజల్ని నిరంతరాయంగా 6 నెలల కంటే ఎక్కువ కాలం పాటు అస్సలు తీసుకోకూడదు. 6 నెలలు దాటిన తర్వాత కూడా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఆ లిగ్నాన్ సారం అనేది శరీరంలో పేరుకుపోయి హార్మోన్ల లోపాలను కలిగిస్తుంది. ఇది ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమస్యలకు కారణమవుతుంది. ఇక పచ్చి ఈ అవిసె గింజల్లో ఉండేటువంటి టాక్సిన్స్ గురించి మీరు తెలుసుకోవాలి. అవిసె గింజల్ని తినేటప్పుడు చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే వాటిని పచ్చిగా తింటాం. ముడి అవిసె గింజలు లేదా ఈ సరిగ్గా ఉడకని వేగని గింజలు స్వభావరీత్యా విషపూరితం కింద మారతాయి. వీటిలో ఉండేటువంటి కొన్ని సహజ సమ్మేళనాలు శరీరంలోకి చేరినప్పుడు సైనైడ్ లాంటి హానికరమైన పదార్థాన్ని విడుదల చేస్తాయి.
దీంతో ఆ పచ్చి గింజలు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలగజేస్తాయి. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా దోరగా వేయించి పొడి చేసుకొని మాత్రమే వాడుకోవాలి. గర్భిణీ స్త్రీలకు ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పాలి. ఒక హెచ్చరిక అనుకోవచ్చు. గర్భధారణ టైంలో మహిళల శరీరం ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో అవిసె గింజల్ని ఆహారంలో చేర్చుకోవటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో ఉండేటువంటి ఈస్ట్రోజన్ లాంటి గుణాలు గర్భాశయ సంకోచాలని ప్రేరేపించే ప్రమాదం ఉంటుంది. దీంతో గర్భస్రావం జరిగేటటువంటి అవకాశాలు పెరుగుతాయి, లేదా నెలలు నిండకుండానే కానిపోయేటువంటి ముప్పు కూడా ఉంటుంది. అందుకే గర్భిణీలు ఈ గింజల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఈ అవిసె గింజల తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ని కౌంట్రాక్ట్ చేయాలంటే దీన్ని కొన్ని ఇతర పదార్థాలతోటి కలిపి వాడుకోవాలి. ఈ గృహ చికిత్సలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అవిసె గింజల వల్ల కలిగేటువంటి ఉష్ణాన్ని, ఇతర దుష్ప్రభావాన్ని నియంత్రిస్తూ వాటిలో ఉండేటువంటి సంపూర్ణ పోషకాలని సురక్షితంగా పొందడానికి ఇంట్లోనే లభించే వస్తువులతో కొన్ని అద్భుతమైన ఈ మిశ్రమాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. వీటి వివరాలని మనం చూద్దాం. జీలకర్ర, సోంపు, అవిసె గింజల చూర్ణ గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. అవిసె గింజల వల్ల కలిగేటువంటి గ్యాస్, కడుపు బరింపు లాంటి అజీర్ణ సంబంధ సమస్యలు నివారించుకోవడానికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. సమాన పరిమాణంలో అంటే 50 గ్రాముల చొప్పున తీసుకున్న జీలకర్ర, సోంపు గింజల్ని విడివిడిగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాముల అవిసె గింజల్ని కూడా విడిగా వేయించుకోవాలి. మూడింటిని కలిపి మిక్సీలో వేసి మెత్తటి పొడిగా మళ్ళీ తయారు చేసుకోవాలి. ఈ జీర్ణక్రియని మెరుగుపరిచేటువంటి పొడిని ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి భోజనం తర్వాత అరగంట తర్వాత అర చెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి తీసుకోవాలి. ధనియాలు, మిశ్రి, అవిసె గింజల శీతల మిశ్రమం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అవిసె గింజల తాలూకు ఆ ఉష్ణ స్వభావాన్ని తగ్గిస్తూ శరీరాన్ని చల్లబరచడానికి ఈ కాంబినేషన్ మీకు ఉపయోగపడుతుంది. 50 గ్రాముల అవిసె గింజల్ని ద్వారగా వేయించి పొడి చేసుకోవాలి. దీనికి 50 గ్రాముల ధనియాల పొడి, అలాగే 50 గ్రాముల పటికి బెల్లం పొడిని బాగా కలపాలి. ధనియాలు, పటికి బెల్లంలో ఉండేటువంటి సహజ చలవ చేసే గుణాలు శరీరంలో పిత్తదోషాన్ని సమతుల్యం చేస్తాయి. ఈ చలవ చేసే మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా ఉదయం పరిగడుపున ఒక చెంచాడు మోతాదులో ఒక గ్లాసు మజ్జిగకి లేదా చల్లటి నీళ్ళ కలుపుకొని తాగాలి. వాము, సైంధవ లవణం, అవిసె గింజల జీర్ణ రసాల గురించి మీరు తెలుసుకోవాలి. అంటే పేగు కదలికల సమతుల్యతని మీరు బ్యాలెన్స్ చేయాలంటే, అసమతుల్యతని సరిచేయాలనుకుంటే, కడుపు నొప్పిని తగ్గించాలనుకుంటే ఈ సాంప్రదాయ మిశ్రమం మీకు బాగా పనిచేస్తుంది. 50 గ్రాముల అవిసె గింజల్ని దోరగా వేయించి పొడి చేసిన తర్వాత దాంట్లో ఒక పావు చెంచాడు వాము పొడి, అలాగే అర చెంచాడు సైంధవ లవణం కలపాలి. వాము, సైంధవ లవణం జీర్ణరసాల ఉత్పత్తిని క్రమబద్ధీకరించి కడుపులో అసౌకర్యాన్ని తక్షణమే తగ్గించేస్తాయి. ఈ మిశ్రమాన్ని వారానికి 2 లేదా 3 సార్లు రాత్రి పడుకునే ముందు పావు చెంచాడు మోతాదుగా కేవలం గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే తీసుకోవాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. అవిసె గింజలు అద్భుతమైన పోషక విలువలు కలిగిన సూపర్ ఫుడ్ అయినప్పటికీ వాటి ఉష్ణ స్వభావాన్ని, అలాగే హార్మోన్ల పైన అవి చూపించేటటువంటి ఆ ప్రభావంని మీరు అశ్రద్ధ చేయకూడదు. మోతాదు మించిందనుకోండి ప్రమాదకరంగా మారతాయి ఇవి. వీటిని పచ్చిగా కాకుండా కేవలం వేయించి పరిమిత కాలం పాటు తక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా మాత్రమే పూర్తి ప్రయోజనాన్ని పొందొచ్చు. అంటే వీటిని ఒక డ్రగ్ లాగా మీరు వాడుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన ఏ ఆహారమైనా, దీన్ని ఒకవేళ ఆహార ఔషధం అనుకోండి, అమితంగా తీసుకుంటే అనర్థాలకు దారితీస్తుందన్న సత్యాన్ని గ్రహించి సరైన పద్ధతిలో వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి రేపటి కోసం ఈ చిన్న మార్పుని ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు వెంటనే కింద నుంచి హైప్ అని ఒక బటన్ పాపప్ ఉంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఎలా చూస్తున్నారో అలాగే ఎక్కువ మంది ఈ వీడియోని చూస్తారు. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510,
9177744545.